తెలంగాణలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. నేడు రేపు తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆయా జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ములుగు, కరీంనగర్, వికారాబాద్, నిర్మల్, భూపాలపల్లి, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, వనపర్తి, నాగర్ కర్నూల్, జగిత్యాల, మహబూబాబాద్, నిజామాబాద్, వరంగల్, సిరిసిల్ల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే ప్రజలకు పలు హెచ్చరికలు జారీ చేసింది. అవసరం అయితేనే తప్ప బయటకు రాకూడదని స్పష్టం చేసింది. హైదరాబాద్ మహానగరంలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. సిటీ వ్యాప్తంగా 48 గంటల పాటు వర్ష బీభత్సం కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు నిన్న రాత్రి నుంచి హైదరాబాద్ మహానగరంలో వాన విలయతాండవం చేస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, వెదర్ కి సంబంధించి అప్డేట్ ఏంటి? ఇందులో ఏదైతే చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ప్రధానంగా కొన్ని జిల్లాలకు మాత్రం, అంటే 2 జిల్లాలకు మాత్రం ఈ రోజు నుండి రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. ఒకటి వికారాబాద్ జిల్లా, ఒకటి సంగారెడ్డి జిల్లాలో మాత్రం ఇప్పటికే భారీ వర్షం కూడా కురుస్తుందని వాతావరణ అధికారులు ఇప్పటికే తెలిపారు. అది ప్రధానంగా చూసుకుంటే ఉత్తర తెలంగాణ, ఈశాన్య తెలంగాణ, పశ్చిమ తెలంగాణలో కూడా ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుందని చెప్పుకోవచ్చు. ఏదైతే నిన్న రాత్రి సమయం నుండి హైదరాబాద్ లో మాత్రం భారీ వర్షం కురుస్తుంది. తెల్లారి నుండి మాత్రం కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురుస్తుంది. మొత్తం వాతావరణం కూడా మేఘాకృతం కావడంతో ఆనా ఫ్రేమ్స్ కూడా హైదరాబాద్ లో ఎక్కువగా ఉన్నాయని కూడా ప్రధానంగా కనిపిస్తుంది. మరి ముఖ్యంగా చూసుకుంటే అంటే ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన కారణంగా అది ఇప్పటికే బలపడి ఈశాన్య దిక్కు కూడా పోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇప్పటికే భారీ వర్షం కూడా కురుస్తుందని కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఏదేమైనప్పటికీ కూడా కొన్ని జిల్లాలకు మాత్రం ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు. ప్రధానంగా ఉత్తర తెలంగాణ దిక్కు తీసుకుంటే ఆదిలాబాద్, ఆసిఫాబాద్, కొమరంభీం జిల్లా, నిర్మల్, జగిత్యాల ఈ జిల్లాలో మాత్రం ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు. ఈశాన్య జిల్లాలకు వచ్చేసరికి భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ములుగు, హనుమకొండ, యాదాద్రి, భువనగిరి జిల్లాలో మాత్రం ఇప్పటికే కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇది పశ్చిమ తెలంగాణ దిక్కు తీసుకుంటే వికారాబాద్, సంగారెడ్డి ఈ ప్రాంతంలో రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. ఈ రోజు రేపు భారీ వర్షాలు ఉంటాయని. దక్షిణ జిల్లాలో మాత్రం మహబూబ్ నగర్ లో మాత్రం ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు. కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రధానంగా సెంట్రల్ జోన్ కింద హైదరాబాద్ మాత్రం చూసుకుంటే తేలికపాటి వర్షం ఉంటుంది, మరి అలాగే మోస్తారు వర్షం కూడా ఉంటుందని కూడా తెలిపారు. అది రాత్రి సమయంలో కూడా భారీ వర్షం కూడా కురిసే అవకాశాలు ఉన్నాయని కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రధానంగా ఈ రోజు ఉదయం సమయం నుండి కూడా ఆనా ఫ్రేమ్స్ సైట్ కూడా ఇప్పటికే హైదరాబాద్ లో కురుస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఒక గంట సేపు వర్షం పడుతుంది, మరొక 15 నిమిషాలు రెక్కలో ఇచ్చి మళ్ళీ ఒక గంట సేపు వర్షం పడే అవకాశాలు కూడా హైదరాబాద్ లో ప్రధానంగా కనిపిస్తాయని ఇప్పటికే వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఈ భారీ వర్షానికి కారణంగా లోతట్టు ప్రాంతాల్లో ఇప్పటికే నీరు కోరి కాలనీలు కానీ మరియు అటు రోడ్లు కానీ అటు నీటి జలమయమని కూడా ఇప్పటికే ప్రధానంగా కనిపిస్తుంది. కొన్ని దగ్గర మ్యాన్హోల్స్ ఓపెన్ చేసి కూడా ఉంచుతున్నారు. అక్కడ మ్యాన్హోల్స్ ఓపెన్ చేయడం వల్ల అక్కడ కాషన్ బోర్డు చెప్పారంటే అక్కడ హెచ్చరిక బోర్డు చెప్పారని కూడా ఇప్పటికే నిపుణులు కానీ మిగతా వాహనదారులు కానీ ఇప్పటికే అధికారులకు విన్నవించుకుంటున్నారు. ఏదైనా ఇప్పటికి కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా భారీ వర్షం ఉండే అవకాశాలు ఉన్నాయని కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రధానంగా చూసుకుంటే రెడ్ అలర్ట్ ఉన్న ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి, అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. రైట్, థ్యాంక్ యూ అరవింద్.